నమస్తే. తెలుగులో ఇది నా రెండవ వీడియో. మొదటి వీడియో అంశం మాతృదేవోభవ. ఈ వీడియో అంశం పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. నాన్న, అమ్మ తర్వాత నాన్న మనకు ప్రత్యక్ష దైవం. నాన్న అంటే కుటుంబానికి ధైర్యాన్ని, భద్రతను ఇచ్చే నిశ్శబ్ద శక్తి నాన్న. అమ్మ మనల్ని ఈ లోకానికి తెచ్చింది. నాన్న మనకు లోకాన్ని చూపించాడు. అమ్మ ప్రేమను వ్యక్తపరుస్తుంది, కానీ నాన్న ప్రేమని మాటల్లో చెప్పకుండా తన త్యాగాల ద్వారా పిల్లల భవిష్యత్తును నిర్మించే బాధ్యతాయుతమైన వ్యక్తి. నాన్న కుటుంబం కోసం కష్టపడి బాధ్యతను నిర్వహిస్తాడు. నాన్న పిల్లలపై అమితమైన ప్రేమ చూపిస్తాడు. కష్టకాలంలో కొండంత అండగా నిలిచే వ్యక్తిత్వం నాన్నది. పిల్లలకు క్రమశిక్షణ, మంచి మార్గాలను నేర్పే మొదటి గురువు నాన్న. నాన్న తన స్వార్థం విడిచి పిల్లల ఆశయాల కోసం జీవించే నిస్వార్థ జీవి. నాన్న అంటే ఒక భరోసా. నాన్నకు నటించడం తెలియదు, నాన్నకు ప్రేమించడం మాత్రమే తెలుసు. కొన్ని కుటుంబాలలో నాన్న అంటే భయం, కానీ నాన్న మనసు వెన్నలాంటిది, ఇట్టే కరిగిపోతుంది. మనం నాన్న ఉన్నాడనే భరోసాతో పెరిగి పెద్దవారం అవుతాము. పిల్లల్ని ఇతరులు పొగిడితే ఉబ్బిపోతాడు నాన్న, కానీ నాన్న పిల్లల్ని పొగడకుండా మనసులో పొగుడుతూ మనల్ని లోకానికి చూపిస్తాడు. కావున ఇటువంటి నాన్నకు సదా మనం భక్తి శ్రద్ధలతో గౌరవిస్తూ, పూజిస్తూ నాన్న కళ్ళలో సంతోషాన్ని చూద్దాం. పితృదేవోభవ అని పూజించి నాన్నను సంతోషపరుద్దాం. గురువు మన మార్గదర్శి. గురువు మన జీవిత నౌకాని, మన జీవిత నావికుడు. మనం గురువు నుండి జ్ఞానాన్ని అలవరుచుకున్నాము. గురువు అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేవారు. గు అంటే అజ్ఞానము, చీకటి. రు అంటే జ్ఞానం, వెలుగు. మనలోనున్న అజ్ఞానం అన్న చీకటిని గురువు జ్ఞానం అనే వెలుగుతో పారద్రోలుతాడు. గురువు త్రిమూర్తి స్వరూపుడు. అందుకే మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని ప్రార్థిస్తాము. గురువు నిస్వార్థంగా జ్ఞానాన్ని పంచుతారు. శిష్యుడిని తప్పు మార్గం నుండి తప్పించి సన్మార్గంలో నడిపేవాడు గురువు. గురువు భాష, సంస్కృతి మరియు క్రమశిక్షణ బోధిస్తాడు. గురు పౌర్ణమి నాడు గురువును పూజించి ఆశీర్వాదం తీసుకుంటాము. అందుకే మనం ఆచార్య దేవోభవ, గురుదేవోభవ అని పూజించి ప్రార్థిస్తాం. ఎందుకంటే గురువు కూడా మనకు ప్రత్యక్ష దైవం. అతిథి అంటే ఆకస్మికంగా వచ్చేవారు, చెప్పి వచ్చేవారు కాదు. అతిథి దేవునితో సమానం. అతిథిని దేవునిగా భావించాలి. ఇది భారతీయ సంస్కృతి, సనాతన ధర్మంలోని అత్యున్నత విలువ. ఆకస్మికంగా వచ్చే అతిథిని దేవునిగా భావించి ఆదరించాలి. అతిథిని సేవించడం ద్వారా మనకు దేవుడిని సేవించిన పుణ్యం దక్కుతుంది అనే నమ్మకం. అతిథులను సాధారణంగా గౌరవించడం భారతీయుల గొప్ప సంస్కృతి. అతిథిని దేవతలుగా భావించి గౌరవించడం, ఆచరించడం, ఆదరించడం మన ధర్మం మరియు మన సంస్కృతి. అందుకే అతిథిని ప్రత్యక్ష దైవంగా భావించి అతిథి దేవోభవ అని నమస్కరిస్తాము. ఇప్పుడు తెలిపిన ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే, నేను ప్రత్యేకంగా చెప్పడం లేదు. అందుకే మనం మన ప్రత్యక్ష దేవతలైన అమ్మ, నాన్న, గురువు, అతిథులను సదా నమస్కరిస్తూ మనల్ని ఈ లోకానికి మార్గదర్శనం చేసిన వారిని స్మరించుకుందాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని
వారిని స్మరించుకుందాం, వారి ఆశీస్సులను పొందుదాం. ఈ విషయాలు మన సంతతికి తెలిపి ఈ పరంపరను ముందుకు సాగేలా మనవంతు కృషి మనం చేద్దాం. నమస్తే.